కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. చదవబడిన వాక్యమునకు మీ ఆశీస్సులు జత చేయండి. ఈ రాత్రి కొన్ని విషయాలు ఈ ప్రభురాత్రి భోజనమును గూర్చి మీరు మాతో మాట్లాడమని మేము కోరుతూ, దేవా, ఈ సమయాన్ని మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడి ఉన్న సోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మనము ప్రత్యేకముగా ఈ ప్రభు రాత్రి భోజనమునకు మనం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. మరి సమయంలో ఈ ప్రభురాత్రి భోజనమును సాయంకాలములో మాత్రమే మనము తీసుకోవాలని లేఖనం చెప్తుంది. అందుకని కొన్ని లేఖనాలు నేను ఈ రాత్రి చూపించి తదుపరి మనం ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం ప్రతి ప్రభురాత్రి భోజనమునకు కూడా మనము చదువుకునే లేఖనం ఈ 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుతాం చివరి వరకు. ఈ 23వ వచనంలో ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు గారు, అపోస్తులుడైన పౌలు, మొదటి సంఘకాలపు దూత, వర్తమానికుడైన పౌలు గారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎప్పుడు ఆయన రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే తాను అప్పగింపబడిన రాత్రి. ఆమేన్. కేవలం ఈ ఒక్క లేఖనాధారమే కాదు, కానీ మనకి పరిశుద్ధ గ్రంథం అంతటిలోనూ కూడా అనేక లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇది మనం కావాలని రాత్రి చేయట్లేదు, సాయంకాలం తీసుకోవట్లేదు. కావాలని కాదు ఈ సాయంకాల సమయంలో మనం తీసుకునేది. ప్రాముఖ్యంగా వాక్యం చెప్పినందుకు మనం దీన్ని చేస్తున్నాం. హల్లెలూయా. మొదటిగా ఆదికాండంలోనికి కనుక మనం వెళితే, అక్కడ ఆదికాండము చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, చూడండి. లేఖనాలు మాత్రమే రోజు మనం చూస్తాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము మరి 15వ వచనము నుండి మనం చదువుదాం. రాత్రి వేళ అతడును, అనగా అబ్రహామును, అతని దాసులను వారికెదురుగా
మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదోర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కిషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. చదవండి ఇంకా. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దేవునికి మహిమ కలుగునే గాక. ఆమె ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నది? రాత్రి వేళ. ఇది ఎప్పుడు చెప్పండి? మెల్కిషెదెకు రొట్టె ద్రాక్షారసముతో ఎప్పుడు అబ్రహామును కలుసుకున్నాడంటే రాత్రి సమయములో. ఆమె ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసమును మెల్కిషెదెకు ఇచ్చాడో అప్పుడు అబ్రహాము అతనికి ఆ మెల్కిషెదెకుకు 10వ వంతు ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. వింటున్నారా పాస్టర్ గారు? ఈ 10వ వంతు అనేది, ఈ దశమ భాగం ఇవ్వడం అనేది అది పాత నిబంధన యొక్క చట్టము కదా, పాత నిబంధన లేఖనము కదా. క్రొత్త నిబంధనలో అది ఉన్నదా అంటే దీనినే మరలా పౌలు గారు క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో పౌలు గారు మరలా దీన్ని ఎత్తి మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి నుండి చదవండి కొన్ని వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఇప్పుడు మరలా పౌలు గారు ఇక్కడ పౌలు గారు ఈ యొక్క మెల్కిషెదెకు గురించి, అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన మెల్కిషెదెకు గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరలా దేవునికి మహిమ కలుగునిగాక. అంతేకాకుండా దశమ భాగమును గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. 10వ వంతు ఇచ్చాడని. ఆమేన్. అది ఇవ్వద్దు అని చెప్పట్లేదు అక్కడ, అది కొట్టివేయబడిందని చెప్పట్లేదు. ఆమేన్. ఇప్పుడు మనం మెల్కిషెదెకు యొక్క యాజకత్వ క్రమములో ఉన్నాం. 2 యాజకత్వాలు ఉన్నాయి. ఒకటి అహరోను యాజక క్రమం, ఒకటి ఏంటి చెప్పండి? అహరోను యాజక క్రమం. రెండవది మెల్కిషెదెకు యొక్క యాజక క్రమం. క్రొత్త నిబంధనలో ఏ యాజకత్వం నడుస్తుందంటే మెల్కిషెదెకు యొక్క యాజకత్వం నడుస్తుంది. కానీ రొట్టె
ద్రాక్షారసము అలాగే దశమ భాగములు ఇవ్వడం, ఇది అహరోను యాజకత్వములోను మాత్రమే లేదు, మెల్కీషెదెకు యొక్క యాజక క్రమములో కూడా ఉంది. ఆమేన్. వింటున్నారా? కొత్త నిబంధనలో మనము అహరోను యాజక క్రమములో లేం. మనం అహరోను యాజక ధర్మం ఇక్కడ లేదు. ఎందుకంటే అహరోను యాజక ధర్మములో గనుక మనం ఉన్నట్లయితే లేవీలు మాత్రమే యాజకులుగా ఉండాలి, లేవీలు మాత్రమే యాజక క్రమమును చేయాలి, మిగిలిన వారు యాజక క్రమం చేయడానికి వీల్లేదు. అది అహరోను యాజకత్వం అది. కానీ క్రొత్త నిబంధనలో మనం ఇప్పుడు మనం యాజకులం అవుతున్నామంటే, ఇక్కడ బోధించే మేమైనా, ఇక్కడ కూర్చునే మీరైనా, మనందరము రాజులైన యాజక సమూహం అని వాక్యం చెబుతుంది. ఆమేన్. ఇక్కడ మీరైనా, ఇక్కడ నేనైనా, వింటున్నారా? యాజకులు ఎలా అవుతున్నాము మనమంటే, మెల్కీషెదెకు యొక్క క్రమములో మనం యాజకులం అవుతున్నాం. 2 క్రమాలు ఉన్నాయి. ఒకటి అహరోను క్రమము, అహరోను యాజక క్రమము, రెండవది మెల్కీషెదెకు యొక్క యాజక క్రమము. పాత నిబంధన అంతయు కూడా అహరోను యొక్క యాజక క్రమములో నడిచింది. కానీ క్రొత్త నిబంధన మెల్కీషెదెకు యొక్క యాజక క్రమములో నడుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ ఇక్కడ రొట్టె ద్రాక్షారసము మెల్కీషెదెకు ఇస్తున్నాడు అక్కడ అబ్రహాముకి. అంటే మెల్కీషెదెకు యొక్క యాజక క్రమములో కూడా రొట్టె ద్రాక్షారసం అనేది తీసుకున్నట్టు అనేది ఉన్నది. ఆమేన్. అంతేకాకుండా ఆ రొట్టె ద్రాక్షారసమును మెల్కీషెదెకు అబ్రహాముకి ఇచ్చినప్పుడు, అబ్రహాము ఈ మెల్కీషెదెకుకు తన దగ్గర ఉన్న ధనములో 10వ వంతునిచ్చాడు, అక్కడ దశమ భాగమునిచ్చాడు అక్కడ. అంటే మెల్కీషెదెకు యొక్క యాజక క్రమంలో కూడా దశమ భాగము ఇవ్వడం అనేటువంటిది ఉన్నది. ఆమె అర్థమవుతుందా? కొత్త నిబంధనలో ఎందుకు మనం దశమ భాగం ఇస్తున్నాం? క్రొత్త నిబంధనలో మనం ఎందుకు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం అంటే, మెల్కీషెదెకు యాజక ధర్మములో, యాజక క్రమములో రొట్టె ద్రాక్షారసము పుచ్చుకునుట ఉన్నది. హల్లెలూయా. దశమ భాగము ఇవ్వడం ఉన్నది. అది మెల్కీషెదెకు యొక్క యాజక క్రమం. అది ఆ కారణాన్ని బట్టే హల్లెలూయా ఈ క్రొత్త నిబంధనలో మనమందరము కూడా మెల్కీషెదెకు యొక్క యాజక క్రమములో మనం యాజకులు అయ్యాం మనం. ఆమేన్. ఆ కారణాన్ని బట్టే మనము, వింటున్నారా, రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి తప్పనిసరిగా. అంతేకాదు, మనకి దేవుడిచ్చిన ఆ యొక్క కష్టార్జితములో నుండి 10వ వంతు దశమ భాగమును దేవునికి మనము సమర్పించాలి. ఈ 2 మనం చేయాలి. ఈ 2 మనం క్రొత్త నిబంధనలో చెయ్యాలి అనడానికి ఆ రుజువు ఏంటంటే, ఇప్పుడు మనం మెల్కీషెదెకు యొక్క యాజక క్రమములో ఉన్నాము గనుక. సరే, ఇక్కడ దాకా మీకు అర్థమైందా? ఇప్పుడు ఆది కాండములో మొట్టమొదటిగా రాత్రి వేళ మెల్కీషెదెకు అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసమును ఇస్తున్నాడు. రొట్టె ద్రాక్షారసమును తీసుకున్న అబ్రహాము ఆ మెల్కీషెదెకుకు 10వ వంతు ఇచ్చాడు. ఓకేనా? తర్వాత నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 42వ వచనము నుండి మనం చూద్దాం. నలభై 42వ వచనం నుండి, ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి.
అర్థమైందా? ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. పాత నిబంధనలో దాన్ని ఎలా పిలిచారంటే పస్కా పండుగ అని పిలిచారు. ఓకేనా? పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు. హల్లెలూయా, ఆమేన్. అన్యుడెవడును దానిని తినకూడదు. ఆమేన్. ఇది ఎప్పుడు ఆచరించాలి? పస్కా పండుగ అనేది ఎప్పుడు ఆచరించాలి? రాత్రి. ఎప్పుడు ఆచరించాలి? రాత్రి, పగలు కాదు. ఆమేన్. పగలు కాదు, రాత్రి ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే రాత్రి ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు. సాయంకాల సమయంలోనే బయటికి రప్పించాడు ఆయన, రాత్రికాల సమయంలోనే బయటికి రప్పించాడు ఆయన. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఆచరించాలి? దానిని రాత్రులే ఆచరించాలి పస్కా పండుగను. పగలు ఆచరించడానికి లేదు. ఓకేనా? నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఇదేమన్నా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, వచనాలు మాత్రమే చూపిస్తున్నా. దేవుని చిత్తమైతే నేను ఆలమూరులో వచ్చే వారం ఈ పస్కా పండుగ గూర్చి కొన్ని విషయాలు నేను మాట్లాడుతాను. వచ్చే ప్రభరాత్రి భోజనానికి ఆలమూరులో. దేవునికి స్తోత్రం. అది తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మీరు వినండి. ఇప్పుడు తర్వాత ఆధారం. ఇప్పుడు పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలి? రాత్రి. మెల్కీషెదెకు ఎప్పుడు వచ్చాడు అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి? రాత్రే. ఇప్పుడు రెండవదిగా నిర్గమాకాండంలో పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాలి? రాత్రి. ఇప్పుడు మూడవదిగా ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. యాలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించెను. హల్లెలూయా. వింటున్నారా? ఎప్పుడు రప్పించాడంట? అబీబు నెలలోనే రాత్రి వేళ యెహోవా ఐగుప్తు నుండి నిన్నేం చేశాడు? రప్పించాడు. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితం అన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. జాగ్రత్తగా వినండి. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగని దేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున. ఎప్పుడిది? మొదటి తేదీ అబీబు నెలలో మొదటి తేదీ సాయంకాలమున. గ్లోరీ. అర్థమైందా? సాయంకాలమున వధించిన దాని మాంసములలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. ఇక పస్కా పశువుని ఎప్పుడు వధించాలంటే సాయంకాల సమయంలోనే, రాత్రికాల సమయంలోనే. అర్థమవుతుంది ఏమైనా? హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు అబీబు నెలలో మొదటి రోజు సాయంకాల సమయంలో ఈ పస్కా పశువుని ఏం చేయాలి? వాళ్ళు వధించాలి. ఈ సాయంకాలము వధించి దాన్ని సాయంకాలమే తీసుకోవాలి. రాత్రికాల సమయంలో ఉదయం వరకు ఏది కూడా ఏం చేయకూడదు? మిగిలి ఉండకూడదు.
ఓకేనా? నెక్స్ట్ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున ఎప్పుడు సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. ఎప్పుడు? అర్థమవుతుందా? ఎప్పుడు ఆచరించాలి దీన్ని? ఇవి పాత నిబంధనలో కొన్ని ఆధారాలు. కొన్ని లేఖనాలు ఇవన్నీ ఎక్కడ చూసినా సాయంకాలము, రాత్రి. అర్థమవుతుందా? సాయంకాలం అంటే ఇంకా సూర్యుడు అస్తమించిందే సాయంకాలం అంటే. అర్థమవుతుందా? ఇది తీసుకునేటప్పుడు సూర్యోదయం ఉండకూడదు, అది సూర్యుడు అస్తమించాలి. సాయంకాల సమయంలో ఈ రొట్టెని ద్రాక్షారసమును తీసుకోవాలి. సాయంకాల సమయంలోనే, రాత్రికాల సమయంలోనే పస్కా పశువును వధించి భుజించాలి. ఉదయం వరకు ఏది కూడా ఏం చేయొద్దు, మిగిలి ఉండకూడదు. సాయంకాల సమయంలోనే మెల్కీషెదెకు రొట్టె ద్రాక్షారసమును ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. ఇక్కడ దాకా ఓకేనా? ఇప్పుడు మన యేసుక్రీస్తు కాలానికి వద్దాము, క్రొత్త నిబంధనకు. క్రొత్త నిబంధన మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చదువుదాం. కొంచెం పైకి వెళ్దాం, కొంచెం సందర్భం అర్థం కావడానికి. 26వ అధ్యాయం, ఒక్క నిమిషం నేను చెప్తాను ఉండండి. నుండి పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నానని అడిగిరి. జాగ్రత్తగా వినండి. పస్కా అనేది, ప్రభురాత్రి భోజనం అనేది ఇలా పబ్లిక్లో చేసేది కాదు. నో, ప్రభురాత్రి భోజనం అనేది పబ్లిక్లో చేసేది కాదు. జాగ్రత్తగా ఇక్కడ చదివి వివేచించండి. చదవండి. పస్కా పండుగను గూర్చి మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచాలని వారు ఆయన అడిగారు. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట. ఇప్పుడు ప్రభరాత్రి భోజనం అనేది నాట్ ఏ పబ్లిక్ షో. ఇలా పబ్లిక్గా మనం తీసుకోవడానికి లేదు. ఒక గదిని సిద్ధపరచాలి అక్కడ. అర్థమైందా? అందుకనే పర్టిక్యులర్గా అది ఎక్కడ సిద్ధపరచాలో వారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని, ఫలానా వ్యక్తి ఇంటికి వెళ్ళండి, నా కొరకు ఇల్లు నిమ్మనండి. వింటున్నారా? చదువుదాం ఇంకా. నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము
శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. ఎక్కడ సిద్ధపరిచారు? ఇంట్లో, రోడ్డు పైన కాదు, ఇంట్లో సిద్ధపరిచారు. అర్థమవుతుందా? ఎప్పుడిది? సాయంకాలం అయినప్పుడేనా? హల్లెలూయా. దీనికి అనుసంధానంగా ఇంకో కొన్ని లేఖనాలు చూసుకోండి, రాసుకోండి. లేదంటే మార్కు సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోనండి. 14వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వచనం నుండి 26వ వచనం వరకు ఇంకొంచెం వివరణగా. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. మరో లేఖనం యోహాను సువార్త 13వ అధ్యాయము 2 నుండి 30 వరకు. రాసుకోనండి, ఆ లేఖనాలు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు ఇక్కడ ఏసేమన్నాడు? ఇల్లు సిద్ధపరచమంటున్నాడు. దేని కొరకు? అదే ప్రభరాత్రి భోజనం తీసుకున్నట కొరకు, పస్కాను ఆచరించుటకు. హల్లెలూయా. అప్పుడు వారు వెళ్ళి ఏం చేశారు? ఇంటిని సిద్ధపరిచారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లేఖనం చూద్దాం, మరొక సందర్భం. అర్థమైంది అందరికీ? లూకా సువార్త 24వ అధ్యాయం ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అక్కడ ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. క్లయోపా అతని స్నేహితుడు. ఈ క్లయోపా అతని స్నేహితుడు ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. కానీ వారు ఆయనని ఎరగట్లేదు, వాళ్ళు యేసుక్రీస్తు అని గుర్తించట్లేదు, వాళ్ళు ఎరగట్లేదు. కానీ యేసు వారితో మాట్లాడుతున్నాడు, వారేమో ఆయనతో మాట్లాడుతున్నారు. మొత్తాన్ని ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు ఎమ్మాయి మార్గంలో. ఎవరెవరుని? క్లయోపా అతని స్నేహితుడు, వారిద్దరి మధ్యలోకి వచ్చిన కొత్త అతిథి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చనిపోయాడు అనుకుని వీళ్ళు అనుకుంటుంటే, ఆయనేమో వారి మధ్యలోనికి ఆయన తిరిగి లేచి వారి మధ్యలో ఉండి వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారు ఆయన ఏం చేయలేకపోతున్నారు? గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు చదవండి 29వ వచనం, లేదా 28 నుంచి చదవండి. ఇంతలో తాము వెళ్ళుచున్న, ముగ్గురు సంభాషణ చేసుకుంటూ వెళ్తుంటే, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చింది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. ఎప్పుడు? వారు నడుచుకుంటూ వచ్చేసరికి, ఆ ప్రాంతం వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఈ యొక్క క్లయోపా అతని స్నేహితుడు వారిద్దరి మధ్యలో ఉన్న యేసుతో, యేసుని ఇంకా గుర్తుపట్టలేక యేసుతో అంటున్నారు, అయ్యా సాయంకాలం అయిపోయింది, నువ్వు చూస్తే ఇంకా చాలా దూరం వెళ్ళాలి, పొద్దు కృక్కింది, కాబట్టి రాత్రికి నువ్వు మాతో పాటు ఉండు, ఉదయం లేచి వెళ్దూగాలనే అంటున్నారు వాళ్ళు. ఆమె అప్పుడు ఆయన బలవంతం చేసరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారు బలవంతం చేసినప్పుడు వారితో కూడా ఉండడానికి ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనమునకు
కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. ఇప్పుడు ఆయన ఏమి ఇస్తున్నాడు? వాళ్ళకి ప్రభరాత్రి భోజనం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? సాయంకాలం ప్రొద్దు గురుక్కింది. అర్థమైందా? అర్థమైందా? నీ ఖాళీ లేదని పగలు తీసేసుకోకు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. రాత్రి రాత్రి రాత్రి, సాయంకాలం 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 అని. ఇప్పుడు ఎప్పుడు రొట్టె విరుస్తున్నాడు ఆయన? సాయంకాలమున. అప్పుడు వెంటనే వారికి అర్థమైంది, అర్రే ఈ సీన్ ఎక్కడో చూసామే అని వారికి అర్థమైంది. యేసు సిలువ వేయబడ్డానికి ముందు ఆ రాత్రి ఆయన ఇలాగే రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి ప్రభరాత్రి భోజనం ఇచ్చాడు కదా. హల్లెలూయా అని చెప్పి వారికి అర్థమయ్యి ఈయన యేసని వారు గుర్తుపట్టే లోపు ఆయన అక్కడ నుండి అదృశ్యమైపోయాడు ఆయన. ఇప్పుడు ఎంఐ మార్గంలో క్లయోపాత్ అనే స్నేహితుడు వారి ఇంట్లో ఆయన రొట్టె విరుస్తున్నది ఎప్పుడు? సాయంకాల సమయంలో. సరే, సమయం అవుతుంది, ఇంకా కొన్ని లేఖనాలు మనం చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుల కార్యాల దగ్గరికి వద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇది రొట్టె విరవడానికి కూడుకున్నారు వీళ్ళు. మరలా వీళ్ళు ఇక్కడ ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి కూడుకున్నారు రాత్రి వేళ. అప్పుడు పౌలు గారు విస్తరించి మాట్లాడంట. రాత్రి నాన్ స్టాప్ ప్రసంగం అన్నమాట. హల్లెలూయా. విస్తరించి మాట్లాడే ఎంతవరకు అంటే అర్ధరాత్రి వరకు. అంటే వీళ్ళు రొట్టె విరిచింది ఎప్పుడు? రాత్రికాల సమయంలో. రొట్టె విరవడానికి, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వారు కూడుకున్నది ఎప్పుడు? రాత్రికాల సమయంలో. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని వచనాలు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూస్తాం మనం. ఏముంది అక్కడ? చదవండి. ఇంకా లైన్లో వెళ్తున్నాం కదా, చదువుకుంటూ వెళ్ళిపోతే మంచిది. నేను మీకు అప్పగించిన దారిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇది మరొక ఆధారం. ఇది పౌలు గారు చెప్తున్నాడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టె విరిచాడు ఆయన. అర్థమవుతుందా? రొట్టె విరిచాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ రాత్రి వేళ, సాయంకాల సమయంలో. ఎక్కడా కూడా పగలు పుచ్చుకున్నట్లు ఒక్క ఆధారం కూడా కనబడదు మనకి. అందుకే మనం కూడుకోవట్లే పగలు. ఏదో పగలైతే ఈజీగా ఉండదా? మనకి సులువుగా ఉండదా? హల్లెలూయా. పగలు మనం కూడుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ రాత్రికాల సమయంలోనే పస్కాను వధించమన్నాడు. రాత్రికాల సమయంలోనే మెల్కీషెదెకు అబ్రాహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. రాత్రికాల సమయంలోనే శిష్యులు యేసుక్రీస్తు కూడా రొట్టె ద్రాక్షారసమును తీసుకున్నారు. పస్కాను ఆచరించాడు యేసుక్రీస్తు రాత్రికాల సమయంలోనే. అంతేకాదు, పాత నిబంధనలో అది రాత్రికాల సమయంలోనే చెయ్యాలని చెప్పాడు. ఎందుకంటే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చింది ఎప్పుడంటే రాత్రికాల సమయంలోనే కాబట్టి. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి వారు ఏం చేయాలి? రాత్రి సమయంలోనే ఈ యొక్క పస్కాను వారు ఆచరించాలని లేఖనం చెప్తా ఉన్నది. హల్లెలూయా. ఇంతకీ ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయములో
16-17 వచనాలు చూడండి. మొదటి కొరింథీ మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16 నుండి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటయే కదా. అంటే ఈ ద్రాక్షారసమును మనం తీసుకొనడము క్రీస్తు యొక్క రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇది ఉత్తి ద్రాక్షారసము కాదు. ఏమే, క్రీస్తు యొక్క రక్తములో పాలు పుచ్చుకొనుట, దానికి సాదృశ్యముగా మనం ఈ యొక్క ఆశీర్వచనపు పాత్రలోనిది ఏం చేస్తున్నాం, మనము తీసుకుంటున్నాం. నెక్స్ట్, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. ద్రాక్షారసమేమో క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటకు సాదృశ్యం, రొట్టెమో క్రీస్తు యొక్క శరీరములో పాలు పుచ్చుకునుటకు సాదృశ్యమై ఉన్నది. దేవుని మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు, మనందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. వింటున్నారా? హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు. ఈ ద్రాక్షారసమును త్రాగడం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలు పుచ్చుకున్నటకు సాదృశ్యం. ఇది నిజంగా రక్తం కాదు, ఇది నిజంగా యేసుక్రీస్తు శరీరం కాదు. హల్లెలూయా. నేను తర్వాత ఇంకా మీకు లోతుగా దీని గురించి బోధిస్తాను, ఈ ప్రభరాత్రి భోజనమును గురించి. అప్పుడు కనుక మీకు దీని విలువ తెలియదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంతమంది దీనికి ఎస్కేప్ అయిపోతున్నారు వాళ్ళు, లేదా ర్యాప్చర్ అన్న జరిగిందేమో వాళ్ళకి. దేవుని మహిమ కలుగునిగా. తెలియక, ఇదంతా తెలియక, ఈ ప్రభరాత్రి భోజనం అంటే తెలియక ఏమన్నా అంటే లాజికల్గా ఆలోచిస్తారు. కరోనా వచ్చినప్పుడు ఏమైపోయింది ప్రభరాత్రి భోజనం? లాజికల్గానన్నమాట, లాజికల్ తెస్తారు. హల్లెలూయా. వింటున్నారా? అప్పుడు ఏమైపోయింది అని ప్రశ్నలు వేస్తారు తప్ప, దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఆయన యొక్క రొట్టె ద్రాక్షారసములో పాలు పంపులు పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడనే కనీస జ్ఞానం ఈరోజు విశ్వాసాలు అనబడే వారిలో కనబడట్లేదు. ఎస్కేప్ అయిపోవడానికి చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇన్ని ఆధారాలు ఉన్నాయి ప్రభరాత్రి భోజనమును గూర్చి. రాబోయే రోజులు మీకు కళ్ళు అంటుకుంటాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. దేవుని మహిమ కలుగునే గాక. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ పాత నిబంధనలో, ఈ పాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నీ మనం చూస్తే ఈ రాత్రి వేళ మాత్రమే వారు పస్కాను ఆచరించినట్లు, రొట్టె ద్రాక్షారసము తీసుకున్నట్లు మనకి లేఖనముల యొక్క ఆధారం ఉన్నది. ఎక్కడ కూడా పగలు తీసుకున్న ఆధారం ఎక్కడ మనకు లేదు. అందుకనే మనం తీసుకోం పగలు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ రాత్రే చేశారు. అది రాత్రి కాలంలోనే దాన్ని చేయాలి. రాత్రి వేళ అసలు పాస్టర్ రాత్రి వేళే ఈ పస్కాను ఆచరించడానికి కారణం ఏంటి? రాత్రి అంటే చీకటి కదా. చీకటి, రాత్రి అనేది చీకటికి సాదృశ్యం కదా. చీకటిలో మనం పస్కాను ఆచరించవలసిన అవసరం ఏమున్నది అని ఆలోచన చేస్తే, రాత్రికాల సమయంలోనే ఇజ్రాయేలీలు ఐగుప్తు అనే చీకటిలో నుండి వారు ప్రయాణం చేసి విడుదల పొంది వెలుగులోనికి ప్రయాణం చేశారు. వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు. అది ఎప్పుడంటే రాత్రికాల సమయంలోనే. అర్థమైందా? ఎప్పుడది?
హల్లెలూయా. అలాగే క్రొత్త నిబంధనలో ఈ లోకము కూడా చీకటి సంబంధమైనది. ఈ లోకం ఏంటి చెప్పండి? ఆ లోకము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడని ఆమేన్ మనం చూపించుట కొరకే ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో హల్లెలూయా మనం దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఆమేన్. అంతేకాదు మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. ఏ సంబంధులము? వెలుగు సంబంధులం. వింటున్నారా? ఆనాడు ఇశ్రాయేలీయుల వలె మనం కూడా పాపమనే చీకటి నుండి, లోకమనే చీకటి నుండి, బానిసత్వము నుండి మనం విడిపించబడ్డాం. చీకటిలో, వింటున్నారా, వెలుగు ప్రకాశింపజేయటకు సాదృశ్యముగా ఇప్పుడు మనము సాయంకాల సమయంలోనే, రాత్రికాల సమయంలోనే అపోస్తుల బోధ ప్రకారము, ఎందుకని చెప్పుకున్నాం? అపోస్తుల బోధ ఏంటి? పునాది వర్తమానం. అది ప్రతి సంగమ పునాది పైనే కట్టబడాలి. అపోస్తుల బోధ ప్రకారముగా హల్లెలూయా, వింటున్నారా? అపోస్తుల బోధ ప్రకారముగా, లేఖనముల ప్రకారముగా మనందరము రాత్రికాల సమయంలోనే ఈ ప్రభురాత్రి భోజనమును ఆచరించవలసిన వారమై ఉన్నాము. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. అంతేకాదు ఈ ప్రభురాత్రి భోజనమును ఆచరించిన తరువాత చెయ్యవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఒకటి ఉంది. అదే పాద పరిచర్య. ఒకరి పాదాలు ఒకరు ఏం చేయాలి? కడగాలి అంటున్నాడా? యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చూడు బాబు. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. వీలైతే కడగండి అని చెప్పట్లేదు ఇక్కడ, ఖచ్చితంగా. ఎప్పుడు ఈ పాద పరిచర్య చేస్తున్నాడు ఆయన? భోజన పంక్తిలో నుండి లేచి. ఆమేన్. ఎక్కడి నుండి? భోజన పంక్తిలో నుండి లేచి. అంటే మొట్టమొదటిగా ప్రభురాత్రి భోజనము, ఆ తరువాత పాద పరిచర్య. నేను మీకు ప్రభువును బోధకునైన నేను మీకు చేసిన ప్రకారము మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని ఆజ్ఞిస్తున్నాడా లేదా? కుదిరితే చేసేది కాదు ఇది, ఖచ్చితంగా మనం దాన్ని చేయాలి. ప్రభురాత్రి భోజనము తర్వాత మనము చేయాల్సినటువంటి ఒక కార్యం ఇది. ఇది ఒక ఆజ్ఞాపూర్వకమైన కార్యం అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఈ సంగతులు అర్థమయ్యాయా? కాబట్టి వీటిని మనం చేయాలి ఖచ్చితంగా. మనం ఏది లేఖనాన్ని దాటుకుని మనం చేయట్లేదు. వాక్యాన్ని ఎన్నడూ మనం అనుకూలంగా మార్చుకోవడానికి వీల్లేదు. వాక్యానికి అనుగుణంగా మనం మారాలి. అది మనకి కష్టం కావచ్చు, అది కొంచెం నష్టం కావచ్చు.
వాక్యానికి అనుగుణంగా మనం మారాలి. హల్లెలూయా. వింటున్నారా? ఆ ప్రభురాత్రి భోజనం వచ్చినప్పుడు ఎవ్వరు ఎస్కేప్ అవ్వడానికి చూడకూడదు. చూస్తున్నాడంటే అర్థం ఏదో తేడా ఉంది, వారిలో ఏదో తేడా ఉంది. ఆ తేడా ఉన్నవారు మాత్రమే, ఆ లోపల సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే ఎలాగైనా దాన్ని తప్పించుకోవాలని చూస్తారన్నమాట. ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ ప్రభరాత్రి భోజనం అని చెప్పినప్పుడు ఒక సిద్ధపాటుతో మనం ఏం చేయాలి? ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. దేవుడి మాటలు దీవించునుగాక. ఇంటికి వెళ్ళి చదవండి. మరలా ఈ లేఖనాలన్నీ కూర్చుని చక్కగా చదువుకుని అండర్లైన్ చేసుకుని కొంచెం ధ్యానిస్తే దేవుడు అందులో నుండి మీతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ఈ పస్కా పండుగ, ప్రభురాత్రి భోజనం, రొట్టె విరుచుట, ఇది ప్రభువా పగలు ఆచరించాలా, రాత్రి ఆచరించాలా? ఎందుకంటే కొన్ని సంఘాలు, కొంతమంది కొంతమంది కాదు రాయన, 100% మంది క్రైస్తవుల్లో 99% మంది ఇదిగో ఇది పగలే ఆచరిస్తున్నారు. పగలే. కానీ బైబిల్ ఎక్కడ కూడా పగలిచ్చినట్లుగా, పగలు పుచ్చుకున్నట్లుగా ఆధారాలు లేవు. అయినను జనులు వాక్యమును వారికి అనుకూలముగా మార్చుకుని, దేవా, వారు పగలు మాత్రమే ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు. కానీ లేఖనాల్లో ఎక్కడ కూడా అది లేదు ప్రభువా. అందును బట్టి మా కళ్ళు తెరిపించినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, మేము ఇదిగో నీ వాక్యమును నెరవేరుస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం ప్రభువా, మేము ఆనందంగా ఉన్నాం ప్రభువా. దేవ, నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళట్నందుకు మేము సంతోషంగా ఉన్నాము తండ్రి. ఇంకను ఏ వాక్యమైతే మేము మీరిపోతున్నామో అవి మీరిపోకుండా మాకు బయలుపాటు ఇవ్వండి దేవా. నిశ్చయముగా బయలుపాటుతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ పాలుపంపులు పొందిన వారితో మీరు మాట్లాడండి. దీని ప్రాముఖ్యత రాబోయే వారాలలో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్.